ఓకే గాయ్స్, ఈ ప్రాపర్టీ 7 యొక్క అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. అప్లికేషన్ లెవెల్లో ఎలా ఉంటుందో చూస్తున్నట్లయితే మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 అబ్జర్వ్ చేసినట్లయితే ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 4 pi mod cos x dx. సో ఈ ప్రాబ్లం మనం ఆల్రెడీ చేసాం ఇంతకుముందు కదా, అంటే ప్రీవియస్ ప్రాపర్టీ అప్లై చేసి ప్రాపర్టీ 6 అప్లై చేసి చేసాం. మరి ప్రాపర్టీ 7 తో కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది చూసినట్లయితే ఇంటిగ్రల్ 0 to 4 pi mod cos x dx అన్నారు. అంటే ఇక్కడ 0 to n pi. వాట్ ఇస్ ద పీరియాడిసిటీ ఆఫ్ ఫర్ cos x mod cos x? వాట్ ఇస్ ద పీరియాడిసిటీ? యాక్చువల్లీ ఈ ప్రాపర్టీని ఏం పిలుస్తాం అని చెప్పాం, పీరియాడిసిటీ ప్రాపర్టీ అని చెప్తాం కదా. ద ప్రాపర్టీ విచ్ ఇస్ రిలేటెడ్ టు పీరియాడిసిటీ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 7. ఓకే, సో వాట్ ఇస్ ద పీరియాడిసిటీ ఆఫ్ mod cos x? cos x అన్న mod cos x అన్న ఒకటే, అది పై. కాబట్టి ఇక్కడ nt మోడల్ ఉందా లేదా, అంటే ఇక్కడ t ఈజ్ ఈక్వల్ ఎంత, పై. సో ఇక్కడ మనం ప్రాపర్టీ ఏం రీకాల్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇంటిగ్రల్ 0 to n pi f of x dx. దిస్ కెన్ బి రిటన్ యాస్, మీరు కూడా చెప్పండి నాతో పాటు, n టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to ఇది t కాబట్టి ఇంటిగ్రల్ 0 to t పీరియాడిసిటీ f of x dx. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఏం రాయొచ్చు, ఇచ్చిన క్వశ్చన్ ఇంటిగ్రల్ 0 to 4 pi into mod cos x dx నేమ్ రాయొచ్చు. అంటే 4 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to pi mod cos x dx అని రాయొచ్చు. mod cos x dx అని రాయొచ్చు. ఓకేనా, ఇంటిగ్రల్ 0 to pi mod cos x dx. నెక్స్ట్ మరి 4 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to pi mod cos x dx. మరి 0 to pi ఇంటర్వెల్ లో మరి cos x యొక్క పొజిషన్ ఏంటి అంటే, మనకి ఇక్కడ మనం కోఆర్డినేట్ సిస్టమ్ లో తీసుకున్నట్లయితే cos x అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివే, కానీ సెకండ్ క్వాడ్రంట్ లోకి వచ్చేసరికి నెగిటివ్ కదా. అంటే ఇది 0 to pi by 2 ఇంటర్వెల్ లో ఉంటుంది, ఇది వచ్చేసరికి pi by 2 pi ఇంటర్వెల్ లో ఉంటుంది. మరి దీన్ని ఒకేసారి డైరెక్ట్ డిఫైన్ చేయగలమా? చేయలేం. ఎందుకంటే ఇక్కడ దీని యొక్క బిహేవియర్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఒకలా ఉంది, సెకండ్ క్వాడ్రంట్ లో ఒకలా ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. అర్థమవుతుందా? అంటే 0 to pi by 2 to pi అని స్ప్లిట్ చేయాలి. క్లియర్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంటిగ్రల్ 0 to pi by 2 mod cos x dx ప్లస్ pi by 2 to pi mod cos x dx. ఓకే, యాక్చువల్లీ 0 to pi by 2 లో ఇది పాజిటివ్ కాబట్టి నేను mod తీసేస్తా, cos x dx రాస్తాను. కానీ pi by 2 to pi రేంజ్ లో ఇది నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ మాడ్యులస్ సైన్ ఐ విల్ కీప్ మైనస్ సైన్. Any issue? No issue. So now we have clearly came to know that here integral cos x dx. మనం cos x యొక్క ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి, తెలిసిన విషయమే. దేన్ని డెరివేటివ్ చేస్తే మనకి cos x వస్తుంది, sin x ని. సో దీనికి ఇంటిగ్రల్ ఆఫ్ cos x is sin x. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to pi by 2. ఇది మొత్తానికి 4 అనేది మొత్తానికి ఉంటుంది. ఈ మైనస్ ని పక్కన తీసుకొద్దాం. అప్పుడు ఇది sin x. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ లోయర్ లిమిట్ pi by 2 to అప్పర్ లిమిట్ పై. క్లియర్? ఇప్పుడు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అప్లై చేసి సింప్లిఫై చేయాలి కదా. అప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ sin pi by 2 మైనస్ sin 0 వస్తుంది. sin pi by 2 వాల్యూ ఎంత, 1 మైనస్ sin 0 వాల్యూ 0. ఓకే, క్లియర్? మైనస్ ఆఫ్ sin pi అంటే sin 180 ప్లస్ 0. sin pi అంటే ఎంత, ఇక్కడ sin pi అంటే sin 180 డిగ్రీస్. sin 180 డిగ్రీస్ వాల్యూ ఎంత అంటే sin pi ప్లస్ 0 డిగ్రీస్. లేదు, పై మీద 0 రాసుకోవచ్చు. ఏది రాసుకున్నా కానీ ఇక్కడ sin 0 అనే వచ్చేది. సో 0. సో దట్ ఇక్కడ sin pi వాల్యూ 0 మైనస్ sin pi by 2 వాల్యూ ఎంత, 1. సో మైనస్ 1. క్లోజ్ ఇట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి, 4 into 1 minus 0 1, 0 minus 1 minus 1. సో మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1. సో 4 2 jar 8. క్లియర్? సో దీని ఆన్సర్ ఏంటంటే 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్? మనం ఆ మెథడ్ లో చేసిన ప్రాపర్టీ నెంబర్ 6 అప్లై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 8. సో ఏది ఈజీ అనిపిస్తే అది చేయొచ్చు. ఓకే, నేను అప్పుడే చెప్పాను ఈ ప్రాబ్లం డిఫరెంట్ ప్రాపర్టీస్ అప్లై చేసి చేయొచ్చు అని. సో ఈ విధంగా మనం క్లియర్ గా చేయొచ్చు. ఓకేనా, క్లియర్ కదా? సో మేక్ ఇట్ నోట్. ఓకే, మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 అబ్జర్వ్ చేసినట్లయితే, అబ్జర్వ్ ద క్వశ్చన్ నెంబర్ 2, ఇంటిగ్రల్ pi to 10 pi mod sin x dx. Okay, integral
pi to 10 pi mod sin x dx. ఓకే క్లియర్ కదా. సో దీన్ని ఎలా చేస్తాం, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బిడ్డ హియర్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్రాపర్టీ ఫామ్ లో ఉంది, ఇది mt to nt. ఓకే ఇక్కడ ఏమో 1 into pi, ఇదేమో 10 into pi కదా. సో ఇంటిగ్రల్ mt to nt f of x dx ఫామ్ లో ఉంది అవునా, ఇంటిగ్రల్ mt to nt f of x dx. సో దీన్ని ఏమని రాయొచ్చు అప్పుడు n minus m into t క్యాన్సిల్ అయిపోయి n minus m into ఇంటిగ్రల్ 0 to t f of x dx ఉంటుంది. ఇదే కదా ప్రాపర్టీ. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాస్తే నేను ఏమని రాయొచ్చు ఇక్కడ 10 minus 1 into అంతే కదా, n minus m అంటే 10 minus 1 into ఇంటిగ్రల్ 0 to pi mod sin x dx, where 10 minus 1 means 9 into integral 0 to pi mod sin x dx. మరి 0 to pi వ్యవధిలో అంటే ఈ లిమిట్ లో ఈ అవధిలో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఈ రేంజ్ లో వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ sin x, sin x యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే దాని యొక్క సైన్ ఎలా ఉంటుంది, పాజిటివా నెగిటివా అంటే 0 to pi by 2 మధ్యలో కూడా ఇది sin x అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివ్, ఈవెన్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ ఆల్సో పాజిటివ్. ఓకే మొత్తం మీద 0 నుంచి పై మధ్యలో ఇది పాజిటివ్ sin x ఫంక్షన్ కాబట్టి నేను ఇక్కడ స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను డైరెక్ట్ గా ఏం రాయొచ్చండి ఇక్కడ అర్థమవుతుందా, చాలా జాగ్రత్తగా వినండి. 0 to pi మధ్యలో mod sin x అనేది sin x ఏ అవుతుంది. క్లియర్ ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా. ఇది ఆరిజిన్ అయినట్లయితే అప్పుడు ఇంటిగ్రల్ 0 to pi sin x dx. సో దట్ ఈస్ ఈక్వల్ టు 9 into మరి sin x యొక్క ఇంటిగ్రేషన్ ఎంత, ఇంటిగ్రల్ ఎంత, దేన్ని డెరివేటివ్ చేస్తే మనకి sin x వస్తుంది మైనస్ cos x కదా. ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to pi. క్లియర్. సో దట్ మీన్స్ 9 into అప్పర్ లిమిట్ అప్లై చేయండి. ఓకే మైనస్ cos 0 లోయర్ లిమిట్ అప్లై చేయండి. దీని మొత్తానికి 9 మల్టిప్లికెంట్ అన్నమాట. ఓకే సో 9 అర్థమైందా, మైనస్ cos పై సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ cos 0. మరి cos పై వాల్యూ ఎంత, మైనస్ cos పై కనుక్కునే ముందు ఫస్ట్ cos పై వాల్యూ ఎంతో చూద్దాం. cos పై వాల్యూ ఎంత అంటే cos 180 minus 0, cos 180 minus 0 ఎంత మైనస్ cos 0. మరి cos 0 వాల్యూ ఎంత 1 కదా, సో మైనస్ 1. cos పై వాల్యూ ఎంత మైనస్ 1. సో 9 into minus of minus 1 minus cos 0 వాల్యూ ఎంత 1, ఇక్కడ మైనస్ 1. క్లియర్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి 9 into minus plus 1, ఇక్కడ minus into minus plus 1, 1 plus 1. సో 9 into 2, 9 2 ఎంత 18. సో ఇంటిగ్రల్ pi to 10 pi mod sin x dx వాల్యూ ఎంత 18. ఏ ఆప్షన్ లో ఉందండి, ఇది థర్డ్ ఆప్షన్ లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. క్లియర్. సో ఈ విధంగా మనం ప్రాపర్టీ నెంబర్ 7 అప్లై చేస్తాం. ప్రాపర్టీ నెంబర్ 7 లో 5 సబ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అది ఇది థర్డ్ ప్రాపర్టీ ఇక్కడ అంటే 7 of 3 ప్రాపర్టీ 7.3 ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా. మన ప్రాపర్టీ నెంబర్ 7 లో 5 ఉన్నాయి కదా, వాటిలో 7.1 7.2 7.3 7.4 7.5 అనుకున్నట్లయితే ఇది 7.3 ప్రాపర్టీ అప్లికబుల్ అన్నమాట. అక్కడ 7.3 7.4 అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ప్రాపర్టీ గుర్తుంచుకుంటే చాలు. అంటే కన్వీనియంట్ కోసం నేను అట్లా చెప్పాను. క్లియర్గా అర్థమైందా. సో 1-2 సార్లు ఈ వీడియో చూడండి తప్పకుండా, చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే ఒకసారి రఫ్గా రాసేసుకోండి. ఓకే మై డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 లో మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఇక్కడ ఏంటిది, లేటర్ t greater than 0 where t is periodicity. ఓకే periodicity be a fixed real number. Suppose f is a continuous function. f అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అయినట్లయితే such that for all x belongs to R. అసలు మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే అది ఖచ్చితంగా కంటిన్యూస్ ఫంక్షన్ అయి ఉండాలి. ఒక లోకపోతే ఏం చేస్తాం, ఆ లిమిట్స్ మనం స్ప్లిట్ చేసి అక్కడి నుంచి ఆ రేంజ్ లో కంటిన్యూస్ అయ్యేటట్టుగా చూసుకుంటాం. ఎగ్జాంపుల్ గా మనం tan x అయినా చూసుకున్నాం కదా, అట్లా అన్నమాట. అంటే పర్టికులర్ టైం పీరియడ్ కి అయితే అది కంటిన్యూస్ అయి ఉండాలి. ఓకే సో సపోజ్ f is a continuous function such that for all x belongs to R and f of x plus t is equal to f of x.
f of x plus t f of x అంటే ఏంటిదంటే దట్ f is called పీరియాడిక్ ఫంక్షన్. దాన్ని ఏమంటాం పీరియాడిక్ ఫంక్షన్ అంటాం ఈ కండిషన్ సాటిస్ఫై అయితే. అయినట్లయితే ఇక్కడ ఏమన్నాడంటే i అనేది ఒకవేళ ఇంటిగ్రల్ 0 to f of x dx ని సూచించినట్లయితే i refer to 0 to t f of x dx i అనేది దీన్ని డినోట్ చేసినట్లయితే అప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ 3 to 3 plus 3t f of 2x dx. then what is the value of integral 3 to 3 plus 3t f of 2x dx. దీని యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు. మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ ప్రాపర్టీ లా ఉంది చూడండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకే, అంటే ఇది t పక్కన ఎంతన్నా ఉండని అంటే ఇది సేమ్ ఉన్నది, రియల్ నెంబర్ సేమ్ ఉంది. అంటే ఈ ప్రాపర్టీ చూడండి ఏది స్ట్రైక్ ఆఫ్ అవుతుంది చెప్పండి. యా ఇంటిగ్రల్ a to a plus nt where a is a real number n is an integer కదా f of x dx. దీనికి ఆన్సర్ ఏంటి, ఫార్ములా ఆన్సర్ ఏంటి, సింపుల్ a కొట్టుకుపోతుంది కదా. అప్పుడు ఏమొస్తుంది మనకి ఇంటిగ్రల్ 0 to nt f of x dx. మరలా దీని ఏమన్నా రాయొచ్చు ఇంటిగ్రల్ 0 to nt అంటే 7.1, ఇదేమో 7.2. సో n టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of x dx అని రాయొచ్చు. ఇది స్టోరీ. ఎప్పుడు ఇక్కడ x మాత్రమే ఉన్నప్పుడు. కానీ అనే క్వశ్చన్లో ఏముంది ఇక్కడ చూడండి 2x ఉంది, అంటే 2 ఉండకూడదు, అంటే x మాత్రమే ఉండాలి. ఇక్కడ x ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా. 2x ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే వి గో విత్ ఈ 2x బదులు ఏదైనా ఒక వేరియబుల్ వేరే లెటర్తో డినోట్ చేద్దాం. అంటే దీని సబ్స్టిట్యూషన్ మెథడ్లో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ నేను i1 అనుకున్నాను. ఎందుకు సార్ అంటే i ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి నేను i1 అనుకుంటున్నాను. ఇంటిగ్రల్ 3 to 3 plus 3t f of 2x dx. ఓకే, ఇప్పుడు మనకు తెలిసిందే ఈ ఫార్ములా 3 కొట్టుకుపోయి అవుతుంది కదా, కానీ అట్లా రాయకూడదు. ఏం చెప్పాను, ఇది f of x ఉన్నప్పుడు మాత్రం ఇది పాజిబుల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు let 2x is equal to t, దీన్ని t అనుకోండి. ఓకే, అప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 2 dx is equal to dt లేదా or dx is equal to half dt. ఓకే, dx is equal to half dt అంతేనా. సరే, సబ్స్టిట్యూషన్ మెథడ్ లో అట్లయితే చేంజ్ చేస్తున్నాం, కానీ లిమిట్స్ ని కూడా చేంజ్ చేయాలి కదా. సో లిమిట్స్ ఏమవుతాయి, లోయర్ లిమిట్ ఇక్కడ x ఎంత 3, అప్పుడు t ఎంత అవుతుంది 2 3 6 అవుతుంది కదా. అది అప్పర్ లిమిట్ ఎంత ఇక్కడ x 3 plus 3t. మరి అప్పర్ లిమిట్ t ఏమవుతుంది అప్పుడు 2 into t కదా, అంటే 2 into 3 plus 3t. అర్థమవుతుందా, x 3 అయినప్పుడు t ఎంత, ఎందుకంటే t కి x కి రిలేషన్ ఏమంటే t is equal 2 times of x. సో 2 times of 3 అంటే 6. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి అప్పర్ లిమిట్ x 3 plus 3t ఉంది. t వాల్యూ వచ్చేసరికి 2 times of 3 plus 3t అంటే ఎంత వస్తుందండి 6 plus 6t వస్తుంది. క్లియర్. సో దట్ ఈ కంప్లీట్ గా i1 ఎలా చేంజ్ అవుతుంది, ఇలా చేంజ్ అవుతుంది. సో i1 is equal to ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ 3 బదులు ఏం రాస్తాం 6, అప్పర్ లిమిట్ 3 plus 3t బదులు 6 plus 6t రాస్తాం. ఎందుకంటే ఈ ఫంక్షన్ మొత్తం కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ t లోకి చేంజ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో f of t 2x బదులు t రాశాను, మరి dx ఏమవుతుంది హాఫ్ dt అవుతుంది. ఓకే, క్లియర్ కదా. సో దీన్ని ఇప్పుడు నేను ఏం రాస్తానంటే హాఫ్ ని బయట తీసుకొస్తే 1/2 ఇంటూ ఇప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు, ఈ ప్రాపర్టీ అప్లై చేయొచ్చు. 7.2 అప్లై చేస్తే అప్పుడు 6 6 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది ఇంటిగ్రల్ 0 to 6t f of t dt వస్తుంది. f of t dt వస్తుంది. క్లియర్ కదా. మళ్ళీ ఇక్కడ నుంచి హాఫ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ స్టెప్ రాస్తాం కదా ఇంటిగ్రల్ 0 to nt అన్నప్పుడు n ఇంటూ వస్తుంది. సో హాఫ్ ఇంటూ 6 ఇంటూ 0 to t f of t dt. క్లియర్. ఇక్కడికి వచ్చేసరికి 2 1 2 2 3 6 అయిపోతుంది. అదే విధంగా మనకి డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్ లో ఇక్కడ వేరియబుల్ t ఉన్నప్పుడు లిమిట్స్ ఏమైనా 0 to t. ఈ వేరియబుల్ t ని నేను x లోకి మారుస్తాను, t బదులు నేను x రాసుకుంటాను. ఎందుకంటే సేమ్ లిమిట్స్ కి ఏ వేరియబుల్ ఉన్నా సరే ఫైనల్ రిజల్ట్ అనేది సేమ్ వస్తుంది.
అంటే ఇక్కడ f of x dx లిమిట్స్ ఆర్ 0 to t అయినప్పుడు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ f of y dy ఉన్నప్పుడు ఇంటిగ్రల్ 0 to t కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. మనం ఆల్రెడీ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీస్ లో నేర్చుకున్నాం కదా, ఫస్ట్ ప్రాపర్టీ అదే కదా. సో ఇప్పుడు నేను ఏం రాస్తానంటే దీన్ని 3 ఇంటూ ఇంటిగ్రల్ 0 to t లిమిట్స్ చేంజ్ అయ్యకూడదు, కానీ ఇక్కడ ఉన్న వేరియబుల్ చేంజ్ చేసుకోవచ్చు f of x dx అని. కానీ మన క్వశ్చన్లో ఇంటిగ్రల్ 0 to 2 f of x dx ఏమని ఇచ్చారు, i అని ఇచ్చారు. సో ఫైనల్ ఇది ఏమవుతుంది, 3 ఇంటూ i అవుతుంది. ఏమవుతుంది, 3 ఇంటూ i. ఇది ఫైనల్ ఆన్సర్. ఎందుకని సార్ దీని బదులు i రాసామంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ i లో ఉన్నాయి. సో నా ఆన్సర్ సెకండ్ ఆప్షన్. క్లియర్? వాట్ ఇస్ యువర్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్ 3a. అర్థమైంది? సో ఈ విధంగా మనం ప్రాపర్టీ నెంబర్ 7.2 యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. మనకి ఎన్డీఏలో కానీ ఎంసీఏలో కానీ ఇలా క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, పారాగ్రాఫ్ టైప్లో ఉంటాయి. అంటే మనకి చదవడానికి కొద్దిగా టైం కన్జ్యూమ్ అయ్యే విధంగా ఇస్తుంటారు. సో నో ఇష్యూ, జేఈలో అయినా సరే అట్లనే ఉంటాయి. సో ఈ ప్రాపర్టీ చూడగాలని, క్వశ్చన్ చూడగాలని ఈ ప్రాపర్టీ అప్లై చేయాలనేది ఒక థాట్ రావాలి. ఓకే, సో ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మేక్ ఇట్ నోట్. మనం ఇంకా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, మోడల్ ప్రాబ్లమ్స్. ఓకే, రైట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 అబ్జర్వ్ చేసినట్లయితే ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 2000 పై 1/1 plus e power sin x dx. This is the given question. ఇంటిగ్రల్ 0 to 2000 పై 1/1 plus e power sin x dx. అయితే మనం దీన్ని చూడగానే టక్కన మనకి ఏం ప్రాపర్టీ గుర్తొస్తుంది, ఫస్ట్ ప్రాపర్టీ గుర్తొస్తుంది 7.1 ప్రాపర్టీ 7 ఫస్ట్ ప్రాపర్టీ గుర్తొస్తుంది కదా, ఇంటిగ్రల్ 0 to nt అనేసి. అంటే ఇక్కడ n అంటే సార్ 2000, t అంటే పై అని, కానీ అది రాంగ్. ఎందుకనంటే ఇక్కడ మనకి sin x యొక్క పీరియడ్ ఎంత, అంతకంటే ముందు 1/1 ప్లస్ e పవర్ sin x యొక్క పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1/1 ప్లస్ e పవర్ sin x యొక్క పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఓకే, 1/1 ప్లస్ e పవర్ sin x యొక్క పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ sin x యొక్క పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు తెలిసి ఉండాలి. అప్పుడు sin x యొక్క పీరియడ్ ఎంత, వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ sin x, దట్ ఈస్ 2π కదా. మరి వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ sin x యొక్క పీరియడ్ 2π అయినప్పుడు మరి e పవర్ sin x యొక్క పీరియడ్ ఏమవుతుంది, సేమే, ఏం చేంజ్ ఉండదు. e పవర్ sin x దాని యొక్క పీరియడ్ ఎంత, 2π. ఓకే, మరి e పవర్ sin x యొక్క పీరియడ్ 2π అయితే మనకి 1 ప్లస్ e పవర్ sin x యొక్క పీరియడ్ కావాలి. కానీ దీనికి ఒక కాన్స్టెంట్ యాడ్ చేసినంత మాత్రాన దాని యొక్క పీరియడ్ లో ఏమి చేంజ్ ఉండదు, మళ్ళా 2π వస్తుంది. దాని యొక్క పీరియడ్ లో ఏమి చేంజ్ ఉండదు. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అన్నమాట ఇది యాక్చువల్గా. ఓకే, దాని యొక్క పీరియడ్ లో ఏమీ చేంజ్ ఉండదు. దీని రెసిప్రోకల్ రాసినా కానీ, దీని యొక్క రెసిప్రోకల్ రాసినా కానీ దాని యొక్క పీరియడ్ లో ఏమీ చేంజ్ ఉండదు. సో ఇది కూడా 2π. ఓకేనా, ఇది కూడా 2π. క్లియర్? యాక్చువల్గా sin x యొక్క పీరియడ్ అంటే 2π, e పవర్ sin x కూడా సేమే. దీనికి కాన్స్టెంట్ యాడ్ చేసినంత మాత్రం దానిలో ఏం చేంజ్ రాదు. అదేవిధంగా రెసిప్రోకల్ రాసిన పీరియడ్ అనేది చేంజ్ ఏమి ఉండదు. ఓకే, సో ఇది మొత్తానికి దీన్ని ఏమంటే ఇప్పుడు t అంటాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ 2000 పైని ఎలా రాయాలి, n into t ఫామ్ లో రాయాలి కదా. వేరే t ఈజ్ ఎంత, ఇక్కడ t ఈజ్ ఈక్వల్ 2π. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ని మనం ఏమని రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ 0 to 2000 పై 1/1 plus e power sin x dx. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని 2π into సంథింగ్ రాయాలి, ఎందుకంటే మనకి nt, వేరే t ఈజ్ ద పీరియడ్ ఆఫ్ దట్ ఇంటిగ్రాండ్. ఇక్కడ పీరియడ్ వచ్చేసరికి t అంటే ఇక్కడ ఎంత వచ్చింది, 2π. సో మనం దీన్ని ఏమని రాస్తామంటే ఇంటిగ్రల్ 0 to 1000 into 2π అని రాస్తాం. 1/1 plus e power sin x dx. 1/1 plus e power sin x dx. క్లియర్ కదా? సో ఇప్పుడు చాలా అయిపోయింది. మనకి ప్రాపర్టీ ఆల్రెడీ తెలిసి 7.1 ప్రకారం మనం దీన్ని ఏమని రాయొచ్చు అంటే 1000 into ఇంటిగ్రల్ 0 to 2π 1/1 plus e power sin x dx. సో 50% ఆఫ్ ది సొల్యూషన్ మనకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఇంటిగ్రల్ 0 to 2π 1/1 plus e power sin x dx అని. మరి ఇంతవరకు దీన్ని సింప్లిఫై చేయాలంటే మరి ఏ ప్రాపర్టీని అప్లై చేయాలి? మనకి దీని యొక్క డిఫరెన్షియేషన్ పైది రాదు. అదేవిధంగా దీనికి డైరెక్ట్ గా ఫార్ములా కూడా లేదు. ఇది 1/1 plus sin x dx అయితే చేసేవాళ్ళం మనం ఇంతకుముందు ఆ మోడల్ ప్రాబ్లం కూడా చేసాం. కానీ ఇక్కడ 1/1 plus e power sin x dx ఉంది.
మరి ఇలా వెరీ సింపుల్. దీనికి ఏం చేద్దామంటే మనం ప్రాపర్టీ 6ని అప్లై చేద్దాం. అసలు వాట్ ఈస్ ద ప్రాపర్టీ నెంబర్ 6? ప్రాపర్టీ నెంబర్ 6 ఏంటిది? ఇంటిగ్రల్ 0 to 2 pi f of x dx ని ఏమని రాయొచ్చు అంటే, ఓకే, ఇంటిగ్రల్ 0 to a, ఒకసారి నాతో పాటు చెప్పండి, ఇంటిగ్రల్ 0 to a f of x plus f of 2a minus x dx కదా, ఇదే కదా ఇంటిగ్రల్ 0 to a. ఇక్కడ ఎంత అయితే ఉందో అంతే. ఇక్కడ 2a అంటే సారీ, ఇక్కడ 2 pi బదులు మనం 2a రాయాలి. ఇంటిగ్రల్ 0 to 2a f of x dx is equal to ఇంటిగ్రల్ దీనిలో సగం అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం సగం అవ్వదు 2a. ఇక్కడ ఎంత ఉందో అంతే రాసుకుంటాం. సో దీని ప్రకారం ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? ఇది ప్రాపర్టీ నెంబర్ 6. దీని ప్రకారం ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అండి? సో ఇంటిగ్రల్ 0 to 2 pi అన్నాడు. 2 pi లో సగం ఎంత? ఈ 1000 అనేది పక్కన ఉంటుంది. 2 pi లో సగం ఎంత? పై. f of x అంటే సేమ్ 1 plus e power 1 by 1 plus e power sin x plus f of 2a minus x అంటే 2a అంటే ఇది, అంటే ఇది అంటే 2 pi. ఇక్కడ 2a is equal to 2 pi 1 by 1 plus e power sin x ఉన్న చోటల్లో 2 pi minus x రాసుకోవాలి into dx. ఓకే, into dx. క్లియర్? ఇక్కడ ఎవరికి అర్థమైంది కదా? డౌట్ అనేది మనం అర్థం చేసుకోండి. f of x ని యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. f of 2a minus x రాసేటప్పుడు x బదులు 2 pi minus x రాయాలి, ఎందుకంటే ఇక్కడ 2a is equal to 2 pi. ఇక్కడ 2a అనేది 2 pi కి సమానం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే sin 360 minus x, 2 pi అంటే 360 కదా, మరి sin 360 minus theta వాల్యూ ఎంత? sin 360 minus theta, యా మైనస్ sin theta. సో ఇక్కడ నేను మైనస్ sin x రాస్తాను. సో అప్పుడు ఇక్కడ రాస్తే 1000 ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi, ఓకేనా, 1 by 1 plus e power sin x, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయనట్లే, ప్లస్ ఇక్కడ 1 by 1 plus e power minus sin x, 1 by 1 plus e power minus sin x dx. ఎనీథింగ్ రాంగ్? నథింగ్. క్లియర్? అర్థమవుతుంది కదా? చాలా జాగ్రత్తగా వినండి. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసినాం. ఇక్కడ రాంగ్లో మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ సినిమా ఏంటో. యా, ఇంతకుముందు ఈ స్టెప్ వచ్చిన ప్రాబ్లమ్స్, ఈ మోడల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ మనం చేసాం. ఇదేమో 1 plus e power, ఐఎమ్ సారీ 1 by 1 plus e power sin x. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏమవుతుంది? 1 by 1 plus 1 by e power sin x dx వస్తుంది కదా. ఇంటిగ్రల్ 0 to pi. క్లియర్? ఇక్కడ ఎల్సిఎం ఈ దీని ఇట్లనే ఉంచేసేయండి. ఇక్కడ దీని ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ వరకు ఎల్సిఎం ఏమో e power sin x వస్తుంది కదా డినామినేటర్ లో, అంటే ఇక్కడ కూడా e power sin x వస్తుంది, ఎందుకంటే ఇది బై 1 కాబట్టి ఇది +1. దీన్ని నేను ఏం తీసుకెళ్తున్నాను? న్యూమరేటర్ తీసుకెళ్తున్నాను డైరెక్ట్ గా. ఓకే, దాన్ని డైరెక్ట్ న్యూమరేటర్ తీసుకెళ్తున్నాను, మీకు అభ్యంతరం లేదు కదా. సో నేను దాన్ని డైరెక్ట్ న్యూమరేటర్ తీసుకెళ్ళినా. ఓకేనా? ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ రెండు డినామినేటర్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది? 1000 ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi, 1000 ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi, కామన్ డినామినేటర్ 1 plus e power sin x. సో డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా యాడ్ చేసేయాలి. సో ఇది కూడా 1 plus e power sin x వస్తుంది. ఆఫ్ కోర్స్ మీకు డైరెక్ట్ తెలిస్తే డైరెక్ట్ స్టెప్ వేసేయచ్చు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి, కానీ అందరికి అర్థం అవడం కోసం నేను క్లియర్ గా స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. సో 1000 ఇంటూ ఇక్కడ క్లియర్ గా న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సల్. మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi 1 dx వస్తుంది. 1 అంటే ఇంటిగ్రల్ యొక్క 1 ఎంత? x ఏ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ x వేరియబుల్ ఉంది కాబట్టి 1000 ఇంటూ x, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to pi. ఓకే, ఇది స్కేల్ బ్రాకెట్ పెట్టినా పర్లేదు. సో 1000 ఇంటూ x అంటే ఇక్కడ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే పై వస్తుంది, లోయర్ లిమిట్ అప్లై చేస్తే 0 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? 1000 pi is the final answer. 1000 into pi minus 0 అంటే pi. So 1000 pi is the answer. Clear? So this is the final answer. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేస్తాం. మోస్ట్ సెలెక్టెడ్ మోడల్. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే పీరియడ్, పీరియాడిసిటీ అంటే పీరియాడిక్ ఫంక్షన్, పీరియడ్ మీద కాన్సెప్ట్ అనేది మనకు ఐడియా ఉండాలి. sin x యొక్క పీరియడ్, tan x యొక్క పీరియడ్ అవన్నీ కూడా మనకు గుర్తుండాలి.
ఓకేనా, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ ప్రాపర్టీ నేను పీరియాడిక్ రిలేటెడ్ ప్రాపర్టీ అన్నాం. ద ప్రాపర్టీ విచ్ ఇస్ రిలేటెడ్ టు పీరియాడిక్ ఫంక్షన్స్. ఓకే, సో ఈ వీడియో క్లాస్ ఇప్పటితో క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ క్లాస్లో నేను ఇంకా దీనిపైన డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇంకా నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకే, ఇదేదో నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. రైట్.